తమిళ నటుడు విజయ్ భారీ స్థాయిలో బహిరంగ సభ నిర్వహించాడు. అయితే సరే, ఇంత భారీ స్థాయిలో సభలు జరుగుతున్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి. అదేవిధంగా ఈ భారీ బహిరంగ సభలో కూడా తొక్కిసలాట జరిగింది. మదురైలో గురువారం జరిగినటువంటి సభకి సుమారు 4.5 లక్షల మంది అని కొంతమంది చెప్తున్నారు, 4 లక్షల మంది అని చెప్తున్నారు. ఏదేమైనా కూడా లక్షలాది మంది జనాలు హాజరవ్వడం వల్ల ఇంచుమించుగా జరిగిన తొక్కిసలాటలో ఇంచుమించు 400 మంది వరకు కూడా అస్వస్థులయ్యారు అని చెప్పని, కొంతమంది అయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఉన్నారని, ఒకరైతే మరణించారని చెప్తున్నారు. సో మహాసభలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకోవాలి. ఒకటి ఏంటన్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో లాగైతే దీనికి విజయ్ని బాధ్యుడిని చేసి వెంటనే ఆయన మీద అయితే కేసు పెట్టలేదు, ఆయన వాహనాలు అయితే సీజ్ చేయలేదు. ఇంతవరకు మాత్రం ఇది ఒక విషయం. ఏదేమైనా ఈ దురదృష్టకర సంఘటన కనుక పక్కన పెట్టినట్టయితే, ఆ సభలో విజయ్ మాట్లాడినటువంటి మాటలు తోటాల్లాగా పేలయ్యి చాలా ఆసక్తికరంగాను ఉత్తేజపూర్వకంగా మాట్లాడాడు. ఈ 4 లక్షల మందితో నిర్వహించినటువంటి ఈ సభలో ముఖ్యంగా మదురై అనేటువంటిది వాళ్ళకి చాలా ఒక సెంటిమెంట్ ప్లేస్గా చెప్పాలి. ఆ సెంటిమెంట్ ప్లేస్లో 501 ఎకరం అని అంటున్నారు, 506 ఎకరాలు అంటున్నారు. ఈ 500 పైచులకు ఎకరాల సభ గ్రౌండ్స్లో నిర్వహించినటువంటి ఈ సభలో మొత్తం జనాలను మాత్రం ఇన్స్పైరింగ్గా మాట్లాడటం అయితే జరిగింది. ఈ సభలోనే విజయ్ చేసినటువంటి ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యల్లో కొన్ని సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. ఏంటంటే అది బీజేపీకి సంబంధించి డిఎంకే చేసినటువంటి వ్యవహారాల గురించి, డిఎంకే పాలనా వ్యవహారాలు, డిఎంకే స్కాముల గురించి, వాటన్నిటి గురించి అయితే విజయ్ తూర్పారబట్టాడు. తర్వాత ఏంటంటే డిఎంకేతో సైద్ధాంతిక పరమైనటువంటి వ్యతిరేకత తమకి, కాబట్టి డిఎంకేతో పొత్తు ప్రసక్తి లేదని చెప్పాడు. బీజేపీతో మాట్లాడేటప్పుడు మాత్రం మరీ ఒక చాలా హై పిచ్లో మాట్లాడింది. ఏంటంటే అసలు బీజేపీ అనేటువంటిది తమిళనాడులో ఒక అంటరాని పార్టీ అన్న స్థాయిలో మాట్లాడటం అనేటువంటిది ఇప్పుడు అక్కడ ఒక పెద్ద చర్చనీయాంశం అయింది. మామూలుగా కూడా మాట్లాడలేదు. బీజేపీతో మనం కలవటం ఏంటి, బీజేపీకి అసలు తమిళనాడులతో సంబంధం ఏంటి అన్న స్థాయిలో మాట్లాడుతూ ఎంత సంచలనాత్మకమైన వ్యాఖ్య చేశాడంటే, మన తామర పువ్వుకి ఏ విధంగా అయితే నీటి చుక్కలు అంటుకోవో, అంటే అది నీళ్ళల్లో ఉద్భవించిన కలువ పువ్వు, తామర పువ్వు, దాని మీద నీళ్ళ చుక్కలు పడితే వెంటనే జారిపోతాయి. ఆ విధంగా తామర పువ్వుకి ఏ విధంగా అయితే నీటి చుక్కలు అంటుకోవటం అనేటువంటిది జరగదో, ఆ విధంగా బీజేపీతో తమిళులు కలవటం అనేది కూడా అంతే అన్నంత స్థాయిలో అది ఒక అంటరాని పార్టీ అనే టైపులో మాట్లాడినటువంటి ప్రసంగాన్ని అక్కడ స్థానికంగా ఉన్న బీజేపీ వాళ్ళు అయితే చాలా మండిపడుతున్నారు. ఇంత కరాఖండిగా చెప్తూ, ముఖ్యంగా ఏంటంటే బడుగు వర్గాలకి, బలహీన వర్గాలకి, ముఖ్యంగా మైనారిటీలకి, వాళ్ళకి చాలా పెద్దపీట వేస్తామని, అదేవిధంగా శ్రీలంకలో తమిళులు ఒక వర్గం వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని పరిష్కరిస్తామని చెప్పని, ఈ విధంగా టోటల్గా తమిళనాడు సంస్కృతి, తమిళనాడు పార్టీలు ఏంటంటే ఎంతసేపు కూడా వాళ్ళ యొక్క సెంటిమెంట్లతోనే వాళ్ళు ముందుకెళ్తారు. ఆ సెంటిమెంట్ను పండించడంలో అయితే విజయ్ చాలా సక్సెస్ఫుల్గా తన ప్రసంగాన్ని కొనసాగించాడని, ఆ క్రమంలోనే గతంలో ఎంజీఆర్ గురించి కూడా మళ్ళీ ఏకకాలంలో ఎంజీఆర్ని కూడా పొగుడుకుంటూ, అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఏఐడిఎంకే ఎప్పుడైతే బలహీనపడిందో అక్కడ ఒక స్పేసు ఏర్పడింది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలకి ఆ స్పేస్ మీద కన్నుంది. జయలలిత లేని నాయకత్వం లేనటువంటి ఏఐడిఎంకే ఏ విధంగా ఏకాకి అయిపోయిందో ఆ స్పేస్ను ఆక్యుపై చేసి దాన్ని ఫుల్ఫిల్ చేయాలనేటువంటి క్రమంలోనే విజయ్ ప్రసంగం అంతా కూడా సాగింది. అందుకనే ఎంజీఆర్ని వివిధ సందర్భాల్లో పొగిడేటువంటి పని కూడా చేసి ఏకకాలంలో ఏంటంటే అసలు అక్కడైతే బీజేపీకి కించిత్తు స్థానం లేదు అనే దాన్ని కరాఖండిగా చెప్పాడు. సో ఈ విధంగా తన యొక్క ఐడియాలజీ ఏంటి అనేది చాలా స్పష్టంగా చెప్పి ఇక్కడి నుంచి బయలుదేరుతాను అని చెప్పాడు. కాబట్టి మరి నిజంగా ఏఐడిఎంకే స్పేస్ అయితే ఉందో దాన్ని విజయ్ ఆక్యుపై చేయగలుగుతాడా? ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డిఎంకేతో ఢీ కొట్టేటువంటి పరిస్థితి ఉందా?
అదేవిధంగా ఇంత ఘాటుగా బీజేపీని విమర్శించిన తర్వాత బీజేపీ ఆయుధాలు అయితే తెలుసు కదా, మరి ఈడీలు, సిబిఐలు వ్యవహారాలు ఇవన్నీ తన యొక్క మెడకి ఏ విధంగా చుట్టుకునేటువంటి అవకాశం ఉందా, ఇవన్నీ కూడా చూడాలి అనేటువంటిదే తమిళనాడులో అప్పుడే ఈ ప్రసంగాల మీద అయితే ఒక డిబేట్ అయితే మొదలైంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.